కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు. మన ప్రధాని జోక్యం చేసుకొని ఉగ్రవాది అనేది లేకుండా భవిష్యత్తులో సర్వనాశనం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న మధుసూదనరావు చనిపోయినాడని తెలిసిన వెంటనే మా అజయ్ సారు నాదేళ్ల మనోహర్ గారికి, పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయటం, ఆయన వెంటనే కావలొచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించడం, వెంటనే పార్టీ ఆఫీసులో సంతాప దినంగా పెట్టి కావలే కాదు, నెల్లూరు కాదు, యావత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జన సైనికులందరినీ పిలిచి సంతాప సభ ఏర్పాటు చేసి ఒక 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కేటాయించడం జరిగింది. అందుకు ఆ జనసేన పార్టీ తరఫున మేమందరము కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయనకు క్రియాశీలక సభ్యుడు కాబట్టి 5 లక్షల రూపాయలు కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. దానికి కూడా వచ్చేసి తొందరలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పిన విధానం చూస్తే ఇంతవరకు మేము ఆ కుటుంబాన్ని వదిలేయము, జీవితాంతం ఆ కుటుంబానికి ఎల్లవెల్లా ఉంటామని చెప్పడం మా అందరికీ జన సైనికులుగా గర్వకారణంగా ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి వచ్చేసి పెద్దలు 2 ఉన్నారు, 75-80 సంవత్సరాలు వృద్ధులు. వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తగు న్యాయం చేయాలని, పాప ఇంటర్మీడియట్ చదువుకుంటుంది, ఆమెకు భవిష్యత్తు ఎడ్యుకేషన్ ఇవ్వాలని, బాబు 7th క్లాస్ అయిపోయింది, ఆ బాబుకు కూడా తగిన ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని టోటల్గా ఆదుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.